నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. అలా ముచ్చటైందనంటే ఎనర్జెటిక్ రామ్ పోతినేని గట్లనే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికల డబల్ స్మార్ట్ రూపంలో మా జాతర చూపించేటందుకు వచ్చేస్తున్నారంట. గది ఇట్లా మన అంచనాలను రెట్టింపు చేసే విధంగా ట్రైలర్ విడుదల చేసిరు. ఇక ట్రైలర్ చూస్తే మాత్రం వారే వా ఏమనున్నదా, జెట్ స్పీడ్లో దూసుకోతున్నదంటే నమ్మురి. ఇక షాన్ నాళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ సారు మజా దీంట్లో కనబడుతున్నది. గట్లనే రామ్ పోతినేని గీసారి మొదటి భాగంలో కంటే గీసారి రెట్టింపు ఎనర్జీ జోష్ జోడించి నటించినట్టు అర్థమవుతున్నది. ఇక ఇందులో ముఖ్యంగా ఏదైతే ఇలన్ పాత్ర ఉన్నదో సంజయ్ దత్ సారు, అబ్బా ఇక ఈయన గురించి ఏం చెప్పమంటారు. కేజీఎఫ్ లోనే అదిరా పాత్రల రాక్షసుడు లెక్క నటించి మస్తుగా అసలు మెప్పించగలిగిండు. దీంట్లో మాత్రం జరంతా డిఫరెంట్ గా గమ్మత్తుగా ఈయన కామెడీ టైమింగ్ ఉండదు చూడురి. కామెడీ టైమింగ్ తోని అదరగొట్టేస్తున్నాడు. ఏదైతే ఆ మెమరీ చిప్ ఉన్నది చూడురి, గందులనే అసలు మాయ దాగున్నది అన్నట్టుగా మస్తు ఇంట్రెస్టింగ్ గా చూపించిండు ట్రైలరు. కానీ ఒక్కటే కాకుండా కథానాయక విషయంలో కూడా మొదటి భాగం కంటే దీంట్లో ఎక్కువ మసాలా యాడ్ చేసి హీరోయిన్ పెట్టిండు చూడురి. చాలా బోల్డ్ గా కనబడుతున్నది. మంచి ఎంటర్టైన్మెంట్ మసాలా నూరినట్టు అర్థమవుతున్నది. అంతేకాకుండా ఈ సినిమాల మొత్తం చూస్తుంటే పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు మాత్రం మస్తుగా దూసుకోబోతున్నాయని అర్థమవుతున్నది. ఇక ఏదైతే ఒక పాట ఉన్నది చూడురి, మారు ముంత చోడు చింత, ఇక ఆ పాట మాత్రం విడుదల చేసిన తర్వాత కుర్రోళ్ళ గుండెలలా సీదా దూసుకోబోతుంది అనేటట్టుగా మస్తు జోష్ ఉన్నది చూడురి. ఇక మొత్తం మీద చూస్తుంటే ట్రైలర్ అయితే అబ్బా అసలు ఇదే ఎంటర్టైన్మెంట్. థియేటర్ల గనక చూస్తే మాత్రం ఇంకా మళ్ళసారి పూరి గట్టిగా కొట్టినట్టే అని అర్థమవుతున్నది. మీరు గిట్లా ట్రైలర్ చూసిరా? ఇక చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.